నెక్స్ట్ కార్యక్రమం అండి, పసిబిడ్డలకి ఋషి తండ్రి నామకరణం చేస్తారు. ఓకే. నామకరణం చేయటమే కాకుండా వారి చైతన్యం మాకు ఇక్కడ విఐపీలు వారే పసిబిడ్డలే. మనం ఎవ్వరం ఋషి తండ్రిని చూడడానికి అవ్వదు. కానీ ఈ పసిబిడ్డల్ని లోపలికి తీసుకెళ్తే వారు ఎంత తపస్సులో ఉన్నా సరే ఈ బిడ్డల కోసం వారు ఆ తపస్సు నుంచి లెగిసి వచ్చి పైకి వారి దగ్గర ఈ బిడ్డని వారి ఒళ్ళో ధ్యానంలో ఉంటే వారికి ఏ నామకరణం చెయ్యాలి అంటే వారి తపస్సులో తట్టిన నామం వీరికి ఏ సూక్ష్మనాడీ వ్యవస్థ లోపం ఉందో ఈ పేరు పలికితే అది యాక్టివేట్ అవ్వాలో ఆ నామం మాత్రమే పెడతారు. ఆ నామంతో పిలవాలి, వేరే చిన్న చిన్న పేర్లతోటి పిలవకుండా. అలాగా సుమారుగా 11,000 మంది పిల్లలకి ఇప్పటికి నామకరణం చేశారు. ఏ ఒక్కరికి కూడా డూప్లికేట్ అవ్వలేదు. అత్యంత అద్భుతమైన నామకరణాలు చేస్తున్నారు. ఈరోజు ఒక పసి బాబు ఒక పసి తల్లి పేరు వాళ్ళ నామకరణం చేశారు. ఒకటి సౌకల్య, చూడండి ఆ మీనింగ్ కూడా క్లియర్గా రాసి ఉంటారండి అక్కడ. అది నేను చదువుతాను ఇప్పుడు. ఈ సౌకల్య అంటే ఏంటంటే ఈ పసితల్లి పేరు సౌకల్య, పరమేశ్వరుని ఆభరణం, ఫణేంద్రుడు, అమ్మ గాయత్రి తల్లి, ఓం శ్రీ గాయత్రి నమః. ఇది రేపొద్దున ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత నాకు నామకరణం ఇదేంటి ఇలా ఉందని అంటే మీకు పలానా ఋషి పెట్టారు, మీకు ఋషి నామకరణం అంటే అత్యంత అద్భుతం. వారికి ఎవరికో కానీ పెట్టరు వారు. కానీ ఈ తండ్రి అందరికీ కూడా ఈ నా తపశ్శక్తి మంచి జరగాలని వారు. అలాగే ఈ పసిబాబు పేరు రుద్రభరణ్, పరమేశ్వరుని ఆభరణం, ఫణేంద్రుడు, అమ్మ గాయత్రి తల్లి, ఓం శ్రీ గాయత్రి నమః. పూర్తి పేరుతో పిలవండి అమ్మ, మీరు వేరే నిక్నేములతో పిలవకూడదు. వారికి ఏం చేస్తారంటే ఆ పిల్లల్ని ఒళ్ళో తీసుకొని వారికి డ్రాప్స్ వేస్తారండి. ఒకటి నుదుటి మీద, 2 బొడ్డు చుట్టూత, 3 వెన్నుముకలు. సో నాన్నగారే ఇస్తారు, నాన్నగారు స్వయంగా వారు. ఆ డ్రాప్స్ వల్ల ఏంటంటే వీళ్ళకి వాళ్ళ వంశపారంపర్యంగా వచ్చే కొన్ని వ్యాధులు ఈ పిల్లలకి రాకుండా ఉండేదానికి చేస్తారనమాట. ఓకే. అలాగే ఈ చిన్న పిల్లల కాళ్ళు వారి తల మీద పెట్టుకోవడం అంటే వారి సహస్రం ద్వారా వీరి అరికాల్లోంచి వీరికి తపశక్తి కూడా చార్జ్ చేస్తారు. ఓకే. మీరు ఎక్కడ కూడా ఏంటంటే ఒక మహర్షి దగ్గరికి వెళ్ళి, అంటే ఇప్పుడున్న సమాజంలో ఒక గురువు దగ్గరికి వెళ్తే మనం వాళ్ళ కాళ్ళ మీద పెడతాం, కానీ ఇక్కడ కాదు, వీళ్ళని ఆయన తల మీద పెట్టుకుంటారు అనమాట. వారికి తపశ్శక్తి అంతా ఆ పరమాత్మ సత్య అనుభూతిని వారికి కలిగిస్తారు. ఈ పిల్లలు